హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ ఈవినింగ్ నేను ఈరోజు ఒక మంచి జామ్ మీకు తయారు చేసి చూపించాలనుకుంటున్నానండి. మామూలుగా అయితే జామ్స్ మనం అన్ని రకాల ఫ్రూట్స్తో చేసుకుంటూ ఉంటాము. ఈరోజు నేను ఒక వెజిటబుల్తో జామ్ చేయాలని అనుకుంటున్నానండి. టొమాటోస్తో నేను ఈ జామ్ చేయాలనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ జాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనము తీసుకున్నాను నేను జామ్ కొరకు 1 కిలో టొమాటోస్. దీనికి ఉడకబెట్టిన తర్వాత మనకు ఎక్స్ట్రాక్ట్ అంతా తీసిన తర్వాత ఎంత వస్తుందో పల్పు దాన్ని బట్టి షుగర్ వేసుకోవాల్సి ఉంటుందండి. దానికి నెయ్యి, అందులో కలుపుకోవడానికి నెయ్యి, ఏలక బుడ్డలు, మరి డ్రై ఫ్రూట్స్. నేనైతే కాజు తీసుకున్నాను. ఇవి ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఒక చక్కని జామ్ తయారు చేసుకోవచ్చు. వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది ఇది. దీన్ని మనము ప్రిపేర్ అయిన తర్వాత బ్రెడ్ మీద, పరోటాస్కు, చపాతీస్లో పెట్టుకొని కూడా తినొచ్చు. చాలా హెల్తీ, చాలా మన కళ్ళెదురుగే మనమే చేసుకొని నైస్గా ఎంజాయ్ చేయొచ్చండి. ఎలా చేయాలో నేను ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ యొక్క 1 కిలో టొమాటోస్ ఉన్నాయి కదండి. ఈ టొమాటోస్ని మనం ఇలాంటి ఒక పాత్ర తీసుకొని ఇవి బాగా శుభ్రం చేసినాను. ఈ యొక్క టొమాటోస్ని ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఈ యొక్క టొమాటోస్ మునిగేంతగా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ మనము స్టవ్ మీద పెట్టాలి. ఆ 10 మినిట్స్ అంతా దీని యొక్క పై చెక్కు అంతా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు దాని తర్వాత దాన్ని వడబోసుకొని మనం జ్యూస్ తీసుకుందాం. టొమాటోస్ మునిగేటట్టుగా వాటర్ వేసానండి. ఇప్పుడు మన ఈ హీట్కి ఇవి బాగా టొమాటోస్ ఉడికి ఆ యొక్క పైన ఉండే లేయర్ అంతా ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దాన్ని మనము పై లేయర్ అంతా తీసి మధ్యలో ఉండే దాన్ని పల్పుని మాత్రం తీసుకొని జామ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పళ్ళన్నీ నేను ఇందాక నీరు, దీనికి తగినన్ని నీరు వేసి పొయ్యిన పెట్టాను కదా. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అయినాయండి. ఆ నీళ్ళు పైన వచ్చిన నీళ్ళని పక్కకు వచ్చేసినాను. ఇప్పుడు ఈ కాయలను మాత్రమే తీసుకోవాలి మనం. ఈ టొమాటోస్ను మాత్రమే ఒక పాత్రలో ఇట్లా జాలి గంట పెట్టుకొని మనం జ్యూస్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా స్మాషర్ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర మిస్ప్లేస్ అయింది అది. అందుకనే ఇప్పుడు ఇట్లా గంటతోనే నేను మీకు చూపిస్తున్నాను. ఓన్లీ జ్యూస్, ఎందుకంటే దానిపైన ఉన్న తోలు, ఆ విత్తనాలు ఇవన్నీ లేకుండా ఓన్లీ ఇలాగా ఎంత జ్యూస్ వస్తుందో మనం చూసుకొని జ్యూస్ కొలతకు మనం షుగర్ వేసుకొని పొయ్యిన పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం అన్ని పండ్లను మనము జ్యూస్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇందాక పండ్లన్నింటినీ కూడా స్మాష్ చేసిన తర్వాత పై చెక్క అంతా తీసి ఇట్లా పక్కకు తీసేసినాను. ఓన్లీ ప్యూర్ జ్యూస్ మాత్రం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ జ్యూస్ ఎంత ఉందో మనం కొలుచుకుందాము. ఒకటి 1.5 వచ్చింది. మన కొలతకు 1.5 వచ్చింది. ఈ జ్యూస్కు తగినట్టుగా మనము షుగర్ వేసుకున్నాం. షుగర్ ప్యాక్ చేసి ఇచ్చారండి. మనం చూద్దాం. దీనికి తగినట్టుగా ఇది 1.5 ఉంది కాబట్టి కిలో. మామూలుగా అయితే స్వీట్స్ అంటే 1:1 కదా. మరీ ఎక్కువ తీపి తినే వాళ్ళు అట్లా తీసుకుంటారు. కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఇది ఇంతవరకు ఈ యొక్క పావు ఉంది కదండి, ఈ కొలతకు కొంచెం ముక్కలు తీసుకున్నాము. ఏదైనా వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి మనము షుగర్ అంతా కరిగేంత వరకు ఒక తిప్పుతూ కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనము కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు బాగా పొంగిద్దామండి. దీనికి సుమారుగా ఒక 15 మినిట్స్ అట్లా పడుతుంది ఇదంతా దగ్గరికి రావటానికి. మనం షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి. అయింది కదా.
ఇది మనం కొంతకాలం దాచుకోవాలి కాబట్టి నేను దీంట్లోకి నిమ్మరసం వేస్తున్నాను ప్రిజర్వేటివ్గా. కొంతమంది లెమన్ సాల్ట్ కూడా వేస్తారు. మనం ఈ ఫ్రెష్దే లైమ్ జ్యూస్ కొంచెం వేసుకుందాం అనుకుంటున్నాను నేను. దీంతో పాటుగా కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేస్తున్నానండి. కొన్ని కాజు పలుకులు కూడా ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు మనం అనుకునే జామ్ రెడీ అయ్యి అండి. ఫైనల్గా దీని అవుట్పుట్ ఇలా వచ్చిందండి. టొమాటో జామ్ చూసారా, ఈ 2 కప్పుల్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జాము ఇలా అయిందండి. 1 కిలోతో మనకు 2 కప్స్ నిండా వచ్చింది. మనము ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలన్నా 2 or 3 కిలోస్ తీసుకొని మంచి జ్యూసీగా ఉండే పండ్లను తీసుకొని మనము జామ్ తయారు చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ జామ్ను చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది మీకు అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా చేసుకోండి, ఇంట్లో ఎంజాయ్ చేయండి. తర్వాత ఈ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయాలని కోరుతున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే, టొమాటో జామ్ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి, బెల్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.